లో బీపీ అంటే ఏంటి సార్? లో బీపీకి గల కారణాలు? లో బీపీ అంటే ముందుగా నార్మల్ బీపీ వచ్చేసి 120/80 అండి, 120/80 ఎంఎంహెచ్. అండ్ లో బీపీ వచ్చేసి 90/80, 90/60 కంటే తగ్గడం. సో 90/60 అనేది అమ్మాయిలకి కామన్, అది ఎక్కువగా వాళ్ళకి 120, 110 అట్లా ఉండదు. సో 90/60 కంటే మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ 90/60 కంటే తగ్గడానికి లో బీపీ అంటారు. సో దీనికి కారణాలు వచ్చేసి ఒకటి బ్రెయిన్ స్ట్రోక్, నెక్స్ట్ అలర్జీ, నెక్స్ట్ ప్రెగ్నెన్సీ టైంలో బ్లడ్ వెజల్స్ అనేవి డైలేట్ అవుతాయి కాబట్టి మనకు బీపీ తగ్గుతుంది. నెక్స్ట్ డిహైడ్రేషన్, నెక్స్ట్ ఎక్కువ ఎండలో పనిచేయడం, నెక్స్ట్ ఫీవర్ వచ్చినప్పుడు కానీ. సో ఇలా చాలా కారణాలు ఉంటాయి బీపీ లో అవ్వడానికి. సో బీపీ లో అనేది ఏంటంటే 90/60, 90/50 కంటే తగ్గడాన్ని లో బీపీ అంటాం. లో బీపీ యొక్క ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏంటి? సో ముందుగా లో బీపీ అంటే 90/60 కంటే తగ్గి ఉండడం బీపీ అనేది. ఎప్పుడైతే పేషెంట్కి లో బీపీ అనేది మనం బీపీ మిషన్ అంటే స్పిడ్ మానోమీటర్ ద్వారా రికార్డ్ చేసినప్పుడు 90/60 వచ్చినప్పుడు దాని యొక్క మేనేజ్మెంట్ వచ్చేసి సాల్ట్ అండ్ షుగర్, 2 స్పూన్స్ సాల్ట్ అండ్ 2 స్పూన్స్ షుగర్ వేసేసి ఇమీడియట్గా తాగిపించాలి. దానికంటే ముందు చేయాల్సిన పని ఏంటంటే, ఒకవేళ పేషెంట్ కనుక సడన్గా కొలాప్స్ అయిపోతే, కొలాప్స్ అంటే కింద పడిపోతే, పేషెంట్ని ఫస్ట్ స్ట్రైట్గా పడుకోబెట్టి కాళ్ళు పైకి లేపాలి. అండ్ హెడ్ వీలైనంత వరకు హెడ్ కింద ఏం పెట్టకుండా హెడ్ ప్లెయిన్గా భూమి పైన పెట్టాలి. ఎందుకు? దీనికి కారణం ఏంటంటే, ఇలా చేసినప్పుడు ఏంటంటే బ్రెయిన్కి అవసరమైన బ్లడ్ ఒక్కోసారి అందదు. నార్మల్గా బ్లడ్ ప్రెషర్ అంటే ప్రెషర్. సో బ్రెయిన్కి అవసరమైన ప్రెషర్ కానీ ఆక్సిజన్ కానీ సరిపోనప్పుడు బాడీ ఏం చేస్తుందంటే బాడీని కింద పడేస్తుంది. ఎందుకు? అదొక ప్రొటెక్టివ్ మెకానిజం. బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గినప్పుడు కింద పడిపోతాం. కింద పడిపోయినప్పుడు ఏమవుతుంది అంటే బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. సో ఇలా చేయడం అనేది బ్రెయిన్ యొక్క ప్రొటెక్టివ్ మెకానిజం ఫర్ ఇట్ సెల్ఫ్. సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ అనేది బ్రెయిన్కి ఎక్కువ సర్క్యులేట్ అయిపోయి మళ్ళీ నార్మల్గా కాన్షియస్ గెయిన్ అవుతుంది పేషెంట్. సో ఎప్పుడైనా పేషెంట్ కింద పడిపోయినప్పుడు మనం స్ట్రైట్గా పడుకోబెట్టి కాలు పైకి లేపాలి. అండ్ అట్ ది సేమ్ టైం బీపీ పెరగడానికి షుగర్ అండ్ సాల్ట్ వాటర్ కానీ, ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ కానీ, అండ్ జ్యూస్ కానీ, కోకోనట్ వాటర్ కానీ, ఇలా ఎలక్ట్రోలైట్స్ ఉన్న డ్రింక్స్ కానీ తాగిపించినప్పుడు ఆటోమేటిక్గా కాన్షియస్ గెయిన్ అవుతారు. సో ఫర్దర్గా అంటే మనం ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతాం. తర్వాత అసలు కాజ్ ఏంటి? ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్లుగా దీనికి ఎన్ని కాజెస్ ఉన్నాయి, దానికి కారణాలు ఏంటి అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాలి. కాబట్టి ఎమర్జెన్సీగా హాస్పిటల్కి తరలించాలి పేషెంట్.